దేశవ్యాప్తంగా ఎల్ఐసి పాలసీ ఉన్నవారికి ఉదయాన్నే కొత్త నోటీస్ అనేది రావడం జరిగిందండి. ఆ యొక్క కార్డు గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ వెళ్ళకుండా అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. దేశవ్యాప్తంగా ఎల్ఐసి పాలసీ ఉన్న వారందరికీ కూడా ఉదయాన్నే మనకైతే ఒక కొత్త నోటీస్ అనేది రావడం జరిగిందండి. ఆ యొక్క నోటీస్ గురించి పూర్తిగా తెలుసుకుందాము. మిత్రులారా, ఎల్ఐసి కంపెనీ ద్వారా కస్టమర్లకు అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక అయితే పంపబడిందండి. మీరు ఎల్ఐసిలో పాలసీ ఖచ్చితంగా కలిగి ఉన్నట్లయితే లేదా పాలసీని పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క సమాచారం మీకైతే చాలా ముఖ్యమైనదని చెప్పుకోవచ్చండి. మోసగాళ్లపై ఎల్ఐసి కఠిన చర్యలు తీసుకుంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులు బ్రాండ్ పేరు వచ్చేసి బ్రాండ్ నేమ్, లోగో మరియు పోర్ట్రేట్లను సోషల్ మీడియాలో దుర్వినియోగం చేయడమే కాకుండా కంపెనీపై తప్పుడు వార్తలు కూడా మరియు మోసపూరిత ప్రకటనలు కూడా వ్యాప్తి చేస్తున్న కొంతమంది వ్యక్తులు మరియు సంస్థలకు గత బుధవారం ఎల్ఐసి కంపెనీ వారైతే ఇక్కడ హెచ్చరిక జారీ చేసిందండి. అంతేకాకుండా ఎల్ఐసి అన్ని పాలసీ హోల్డర్లను సోషల్ మీడియాలో ఇలాంటి మోసగాళ్ళు తప్పుదోవ అంటే ఫేక్ న్యూస్ అనేది పట్టిస్తున్నారని చెప్పుకోవచ్చండి. అలాంటి వారి నుండి జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థించారు. దాంతోపాటు ఇక్కడ ఎల్ఐసి వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. చూసినట్లయితే ఇక్కడ సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తులు యూఆర్ఎల్ లింకులను బ్లాక్ చేసే ప్రయత్నంలో కంపెనీ అనుమతి లేకుండా కంపెనీ బ్రాండ్ పేరు మరియు లోగోను ఉపయోగిస్తున్న వారిపై ఖచ్చితంగా ఎల్ఐసి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పారండి. మోసపూరిత కార్యకలాపాలలో పాలు పంచుకుంటున్న వారిని మరియు వారి పాలసీ హోల్డర్లను మోసం చేయడానికి ప్లాన్ చేసిన వారికైతే ఇక్కడ చట్టం యొక్క ముఖం ఎల్ఐసి అధికారులు, ఎల్ఐసి ఆఫీసర్స్ పనిచేస్తున్నారండి. అందువల్ల ఇలాంటి మోసపూరిత ప్రకటనల వల్ల ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ యొక్క డబ్బుని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం మనకైతే ఎల్ఐసి వారు ఒక హెచ్చరికలకు మనకైతే ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా ఖచ్చితంగా మనకైతే ఎల్ఐసి వారి అకౌంట్ పేరుతో మనకైతే వేరే మెసేజ్లు కానీ అకౌంట్ డీటెయిల్స్ కానీ రావచ్చు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉన్నానండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.